సో హలో గైస్, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే గులగమ్మ నది ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఒక 1000 LPH ఫుల్ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ అయితే వేయడం జరిగింది. కానీ అక్కడ బోర్ 4000 TDS ఉందన్నమాట వాటర్. సో రెండో ఆప్షన్ ఏముందంటే వీళ్ళకి ఒక 1000 feet డిస్టెన్స్ లో వీళ్ళకి నది పారుతుంది. ఆ నదికి ఏం చేశారంటే మన వాళ్ళు ఇప్పుడు ఏదో చూస్తున్నాము పైప్ లైన్ అనేది దించి ఇక్కడ నుంచి వాటర్ ప్లాంట్ కి అయితే ఇచ్చుకున్నారు అనమాట. సో ఇది చాలా ఖర్చు అయింది. సో ఫస్ట్ అయితే ఇది ఈ మంత్ లో అయితే ఆగిపోద్ది, మహా అయితే ఇంకో 3-4 days లో ఈ నది నీరు ఆగిపోద్ది. కానీ ఓట అనేది ఉంటది కాబట్టి నో ఇష్యూ. వాళ్ళు కొంత లోయ తవ్వుకొని సేమ్ ఆ వరలు ఇప్పుడు ఏదో చూస్తున్నారో వరలు అవి దించారు. ఆ వరల నుంచి పైప్ లైన్ అలా డైరెక్ట్ గా ఒక 1000 feet డిస్టెన్స్ అయితే వీళ్ళు పైప్ లైన్ అయితే వేసుకోవడం జరిగింది. సో ఇదొక డిఫరెంట్ మనకి చాలా రోజుల తర్వాత. ఇంతకు ముందు మన అద్దంకిలో వినుకొండలో చూసాం, అది కూడా ఒక 1000 feet డిస్టెన్స్ నుంచి అయితే వీళ్ళు పైప్ లైన్ వేసుకొని మన వాటర్ ప్లాంట్ కి అయితే ఇచ్చుకోండు. సేమ్ అలా ఇది కూడా. సో ఇది కూడా చాలా బాగా అనిపించి వీడియోలు చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే పడుతుంది. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి చూసాను. ఇప్పుడు ఏదో చూస్తున్నారో ఈ పైప్ లైన్ ఎలా స్తంభాలు వేయడం అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్ అయితే పట్టుకెళ్లారు. ఎండ అయితే అదరగొడుతుంది. సో ఇదిలా దీని కథ ఏంటిది, ఇదే ఇక్కడ మన బోర్ ప్యానల్ ఇలాగే ఎన్నో స్తంభాలు వేయడం జరిగింది. ఎన్ని స్తంభాలు వేస్తారో సరదా లెక్కేసుకుంటే వెళ్దాం. 1, 2, 3, 4 మనకు కనబడుతున్నాయి. ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ? మహా అయితే 50 గ్రామాలు 50 ఇళ్ళలో ఉంటాయి. ఇక్కడ 50 ఇళ్ళలు ఉంటాయా? 100 ఇల్లు ఉండొచ్చా? మహా అయితే 60 మహా అయితే 50 నుంచి 60 ఇల్లులు ఉంటాయి. సో దానికి మన వాళ్ళు ఖర్చు పెట్టింది అంత అనుకున్నారు. షెడ్కో 10 లక్షలు, ప్లాంట్ మిషనరీకంగా ఒక 7,80,000 అంత సంథింగ్ అరౌండ్. దాని తర్వాత ఈ పైప్ లైన్ కు దగ్గర 1,00,000. సో చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టారు. అంత మంచి జరగాలని కోరుకుందాం. ఈ స్తంభాలు కనబడుతుందని కూడా సపరేట్ లైన్ అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్ వెళ్ళింది. సో ఈ విధంగా ఏంటంటే చాలా పెట్టుబడులు పెట్టారు. సో హలో గైస్, ఇప్పుడైతే మనం నది దగ్గర నుంచి వచ్చాం కదా. సో ఇది మనం చూస్తున్న షెడ్ అయితే దీనికి అప్రాక్సిమేట్ గా ఎంతకు వచ్చింది అని షెడ్ కంగా మనకి ఎంత డబ్బులు ఖర్చు అయినాయి? షెడ్కి వచ్చాక 5 లక్షలు దాకా 5 లక్షల్లో అయిపోయిందా? నేను ఇంకా 10 అయిపోయింది అనుకున్నాను. ఓన్లీ షెడ్ వరకు. షెడ్ ఓకే. షెడ్ మా గుల్కమ్మ నుంచి అయితే ఒక 2 లక్షలు దాకా. ఎంత? 2 లక్షలు. ఏది ఆ పైప్ నది నుంచి పైప్ లైన్? నేను 1,00,000 రూపాయలు అన్నాను కదా. 1,00,000 రూపాయలు కాదు, వాపస్ తీసుకున్నాను. 2 లక్షలు అయితే ఖర్చు అయిందంట. పైప్ లైన్ కానీ స్తంభాలు కానీ తెగలాటం కానీ మొత్తం. మన ప్లాంట్ కంటే ఈ రా వాటర్ లాక్కోవడానికి ఎక్కువ డబ్బులు అయిపోయింది. సో ఇప్పుడు మన ప్లాంట్ చూద్దాం. ఫస్ట్ వాటర్ ATM మీకు తెలిసింది కదా, కాయిన్, కార్డు, ఫోన్పే ఏది కాలది చేసుకునేలాగా. మనుషులు లేకపోయినా ఇబ్బంది లేదు. ఇది కస్టమరే కార్డు రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ ఉన్నాయి. వాటర్ ATM మీకు గ్రీన్ బటన్ కనబడుతుంది కదా, అదే మన కస్టమర్ డైరెక్ట్గా వచ్చి అది గ్రీన్ నొక్కగానే మన స్కానర్ చూపిస్తుంది. ఫోన్పే చేసేస్తే కార్డులోకి మనీ యాడ్ అయిపోతుంది. సో అలా లోపలికి వచ్చి ఇది 2 ton చిల్లర్ మీరు ఎప్పుడు చూసేదే. ఈ అన్నిటి గురించి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లే. ఈ 2 ton చిల్లర్ మన గంటకి ఒక 16 క్యాన్లు ఒక 16 degrees లో మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. చిన్నగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సరిపోద్ది. సో ఈ ఊర్లో గ్రామంలో మహా అయితే ఒక 50-60 ఇల్లులు ఉంటాయి కాబట్టి ఈ ఊరికి మనకి ఇది చాలా ఎక్కువ సరిపోద్ది. సో ఇప్పుడు ఏదో చూస్తున్నారో ఫుల్లీ ఆటోమేటిక్ 1000 LPH ఆరో ప్లాంట్. సో బేసిక్ గా మీరు నా ప్లాంట్ మిగతా ప్లాంట్లకి దీనికి చాలా కంపేర్, అసలు కొలతలు ఉండదు. మీరు చూస్తూ ఉంటే ఈ ఆటోమేటిక్ వాల్స్ కానీ ఫుల్లీ ఆటోమేటిక్. మన ఫస్ట్ బోర్ ఆటోమేషన్ చెప్తా. స్టార్టింగ్ విత్ బోర్ ఆటోమేషన్. అన్నిటికంటే మెయిన్ హెడ్ఏక్ ఏంటంటే ప్రతిసారి రా వాటర్ ట్యాంక్ లో నీరు ఉన్నాయా లేవా, నీరు లేకుండా ఆన్ చేయడం, నీరు నిండిపోయి మొత్తం ఓవర్ఫ్లో అవడం, ఈ హెడ్ఏక్ ఏది లేకుండా ఉండడం కోసం మెయిన్ అయితే బోర్ ఆటోమేషన్. సో ఖచ్చితంగా స్టార్టర్ బోర్డు ఉన్నా లేకపోయినా, ఇది డైరెక్ట్ MCBతో ఇచ్చిందన్నమాట. స్టార్టర్ బోర్డు ఉన్నా లేకపోయినా మనకి బోర్ ఆటోమేషన్ అయితే చేయొచ్చు. రెండోది ఇక్కడికి వచ్చి ఇప్పుడు రా వాటర్ ట్యాంక్, వైట్ కలర్ రా వాటర్ ట్యాంక్. దాని తర్వాత బేసిక్గా మీరు చూసి 1 HP CRA రాయల్ పంపు. దీని తర్వాత ఆటోమేటిక్ ప్లగ్ అండ్ ప్లే వాల్స్. మనం ఇక్కడ ఎక్కువ TDS ఉంది కదా, ఇది గెట్ వాటర్ కదా, ఎక్కువ బురద వస్తుంటది. సో ఎవ్రీ 4 hours మనం బ్యాక్ వాష్ పెట్టుకున్నాం. ఎవ్రీ 4 hours అయ్యేసరికి ఆటోమేటిక్గా బ్యాక్ వాష్లోకి వచ్చేది.
దీని తర్వాత ఈ జంబో వర్జన్స్ మీరు రెగ్యులర్ ప్లాన్లు చూస్తే అందరి పనికిమాలి వాడతారు. మనం ఏదైతే ఇబ్బంది పడతామని ప్రతిదీ కూడా క్వాలిటీ. దాని తర్వాత ఫ్లాంజ్ మోడల్ హై ప్రెషర్ పంపు చాలా సైలెంట్. రెండోది యాక్జాన్ కంపెనీ, అది ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. సో ఈ విధంగా 1000 LPH ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ అయితే ఇది కథ. మనం చాలా రోజుల తర్వాత వీడియో చేసాం కాబట్టి పర్టికులర్గా ప్రతి దాని గురించి వివరిస్తున్నాం. లేదంటే పెట్టింది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. ఇంకా కామన్గా ఉండేది వాటితో పాటు ఒక 50 కూలింగ్ క్యాన్లు, 50 నార్మల్ క్యాన్లు అన్నీ తెచ్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ ఇది అడ్రస్ చెప్పలేదు కదా, అద్దంకి దగ్గర ఉన్న రామయ్యపాలెం అనే గ్రామంలో అయితే ప్లాంట్ అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా సరే ఈ అద్దంకి నియర్ బై ఎవరైనా ప్లాంట్ వేయించుకుందాం అని అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు మా ఇచ్చే క్వాలిటీ ఏదైనా. సో మిగతా వాళ్ళ దగ్గర కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న ఈ రేట్కి అక్కడ దొరకదులండి. సో చెక్ చేసుకొని 10 మంది చెక్ చేసుకొని మన దగ్గరికి రండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కూడా ఇచ్చి. సో టీడీఎస్ 490 ఉంది, రావట టీడీఎస్. అది మన నది నీరు కదా. తర్వాత ఈ నది కూడా ఇప్పుడు ఆగిపోద్ది. మహా అయితే ఒక 5 రోజుల్లో నది నీరు ఆగిపోద్ది. ఓట నీరు కదా, ఓట నీరు ఇంకా మహా అయితే 100-150 టీడీఎస్ మెయింటైన్ అవుద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ టైం అయితే మనం ఒక ఓట నీరు, ఒక డ్యామ్ వాటర్ని అయితే ఫిల్టర్ చేస్తున్నాం. ఇది ఎవరైతే బోర్ వాటర్ ఎక్కువ టీడీఎస్ ఉంది అనుకుంటే మన గోదావరి జిల్లాలో కానీ మన నది వాటర్ని ఇలా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ప్లాంట్ దీని కథ ఎవరేటో ఒకసారి చూద్దాం. సో ఇలా చెత్త అన్ని తేలుతున్నాయి కదా, సో ఇవన్నీ క్లీన్ చేయకపోతే మన వాల్స్కి ఇందులో పెట్టచ్చు. సో మన ప్లాంట్ వేసేటప్పుడు ఖచ్చితంగా క్లీనింగ్ చేసేయాలి. శాండ్, కార్బన్ ఒకటి కడిగి చేస్తే ప్లాంట్ లైఫ్ చాలా బాగుంటుంది. సో మనం ఫస్ట్ ప్లాంట్ ఒకే ఒక ప్లాంట్ కడిగేయలేదు, మిగతా 24 ప్లాంట్లు కూడా కడిగేసాం. మనం ఇప్పటికి దీంతో 25 ప్లాంట్లు అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఏంటంటే ఖచ్చితంగా క్లీనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒక రోజులో అవ్వాల్సిన ప్లాంట్ 2 రోజులు మాకు ఇన్స్టాలేషన్ టైం పట్టింది. డ్యూ టు ఓన్లీ ఫర్ పర్టికులర్గా క్లీనింగ్ ఇవన్నీ లాగ్ అవ్వడం వల్ల మనకి 2 రోజులు టైం పడుతుంది ప్లాంట్ ఎప్పుడు. సో పర్టికులర్ ప్రతిదీ చిన్న మిస్టేక్స్ కూడా మనం ఎక్కడ జరగకూడదనే కాన్సెప్ట్ మనది అయితే. సో ఈ విధమైన క్వాలిటీతో అయితే మన ప్లాంట్ అయితే ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎత్తుకొందండి మన భర్త చాలా కష్టపడుతున్నాడు చూడండి. ఎత్తుకొందండి కొట్టు. See this guy, number 1 bullshit guy, new one guy, number 1 guy. అలా చేయాలి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎక్కడికైనా నచ్చిందండి వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్.